ఒక ఊరిలో లక్ష్మయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన రోజు అడవికి వెళ్ళి కట్టెలు నరుకుతూ ఉంటుండే. అలా ఒకరోజు నది దగ్గర చెట్టు నరుకుతూ ఉంటే ఆయన గొడ్డలి జారి నదిలో పడింది. ఆయనకు ఈదటం రాదు. ఏం చేయాలో అర్థం కాక నది వద్దిన ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో ఒక దేవకన్య వచ్చింది. నీకు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నది. లక్ష్మయ్య ఏడుస్తూ, నా జీవనాధారం గొడ్డలి, అది జారి నదిలో పడిపోయింది. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగాడు. వెంటనే దేవకన్య నదిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలి తీసుకొచ్చింది. ఇది నీదేనా అని అడిగింది. లక్ష్మయ్య ఇది నాది కాదు అని చెప్పాడు. ఆమె వెంటనే మరోసారి వెళ్ళి వెండి గొడ్డలి తీసుకొచ్చింది. ఇది నీదేనా అని అడిగితే నాది కాదు అని లక్ష్మయ్య చెప్పాడు. నా గొడ్డలి ఇనుముతో తయారు చేసి ఉంటుంది, నాకు అదే కావాలి, దాంతోనే నేను పని చేసుకోగలను అని అడిగాడు. వెంటనే ఆమె వెళ్ళి అది తెచ్చి ఇచ్చింది. లక్ష్మయ్య సంతోషంతో గంతులు వేశాడు. ఇదే నాది అని తీసుకున్నాడు. ఆయన నిజాయితీకి మెచ్చి ఆమె 3 గొడ్డలు తనకే ఇచ్చేసింది. లక్ష్మయ్య అవి తీసుకొని సంతోషంతో ఇంటికెళ్ళాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, నిజాయితీగా ఉంటే మనకెప్పుడు మంచే జరుగుతుంది.